ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం. ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికెను. 2వ దినపు సృష్టి కార్యక్రమంలో జలములను వేరు చేయుట జరిగింది. వెలుగును చీకటిని వేరుపరచినట్లుగా పై జలములను క్రింది జలములను దేవుడు వేరు చేశాడు. రక్షింపబడిన తరువాత 2 రకాల మనస్తత్వాలు ఏర్పడతాయి. ఒకటి శరీర సంబంధమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన ఆలోచన మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఆత్మ సంబంధమైన ఆలోచన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. రక్షింపబడక మునుపు భూ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. రక్షింపబడిన తర్వాత కేవలం పరలోక సంబంధమైన ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. బైబిల్ చదువుతూ దివారాత్రములు చదివిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు గమనిస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఇందులో ఒకటి మరణానికి, ఒకటి జీవానికి పనిచేస్తుంది. నీవు దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు? శరీర సంబంధులు వాక్యానికి లోబడరు. ఆత్మానుసారులు తమ ఇష్టానికి కాకుండా దేవుని ఇష్టానికి అప్పగించుకుంటారు. అపోస్తలుడైన పౌలు ఇలా అంటా ఉన్నాడు, నేను బోధించిన తర్వాత భ్రష్టుడనైపోకున్నట్లు నన్ను నేను నలగొట్టుకొనుచున్నానని అంటా ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా శరీర సంబంధమైన ఆలోచనను నలగొట్టుకోవాలి. అలా నలగొట్టుకున్నటలో ఒక పద్ధతి, వారంలో కనీసం ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన ప్రకటించుకోవడం మంచిది. ఒక గొప్ప దైవజనుడు ఇలా అనగా విన్నాను, నీ శరీరాన్ని నీవు జయించలేనప్పుడు సాతాన్ని ఎలా జయిస్తావు అన్నాడు. సాతాన్ని జయించాలంటే ముందుగా మనం మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. నీవు తిండిపోతువైనలా నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఆత్మను నీవు బలపరిస్తే శరీరం నీకు లోబడుతుంది. శరీరాన్ని బలపరిస్తే ఆత్మ బలహీనపడిపోతుంది. మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. తర్వాత మనకు అవసరమైనవన్నీ దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు భూమి మీద ఉన్న వాటిని పెంటగా భావిస్తూ ఉన్నాడు. మరి మనం ఆ పెంట కొరకు పరుగులు తీస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని కొరకు దేవునిలో జీవించాలి. అల్టిమేట్గా మానవుడు దేవునిలాగా బ్రతకాలి. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచనే కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల మీదనే మనసు పెట్టాలి. రక్షింపబడిన మనము పైనున్న ప్రభువు వైపే చూడాలి. మనం ఇప్పుడు పరలోక పౌరులం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపే మనం చూడాలి. అది అనారోగ్యమైన, ఆర్థిక అవసరాలైనా, అది మరి ఇంకేదైనా సరే యేసు వైపే మన చూపు ఉండాలి. అట్టి ఆత్మీయ స్థితి ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.